ఈ క్రెడిట్ నోట్ నువ్వు పెట్టేసుకో, నువ్వు కొనేసుకో. మేము ఎక్కువ ట్రెడిషనల్ బట్టలు కానీ ఎథనిక్ వేర్ కానీ ఇండియన్ వేర్ కానీ ఎక్కువ వేసుకోం కాబట్టి 5000 రూపీస్కి కొనుక్కోకుండా ఇన్ని బట్టలు కొనేసామన్నమాట. ఈ కలర్ మారింది, లైలాక్ గ్రీన్ పోయి లైలాక్ అనమాట. మళ్ళీ ఫోన్ వచ్చిందండి, ఈ వీడియో వాళ్ళు అవ్వదు. అర్హాన్ బట్టలు ఎక్కడ తీసుకుంటారు, చాలా బాగున్నాయి అర్హాన్ బట్టలు అది ఇది అని చెప్పి. అర్హాన్ వేసుకుంటాడో వేసుకోడో తెలీదు, చిన్నప్పటి నుంచి అయితే అసలు ఎప్పుడు వేసుకోడు. అది చూసిన వెంటనే నేను తబస్సుం ఒక రేంజ్లో ఎక్సైట్ అయిపోయాము. ఎక్సైట్ అయిపోయి బై ది వే గైస్, ఇవన్నీ తీసుకున్నాను కదా, నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయాయి, నువ్వు బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తావు, ఈ మధ్య హాల్ వీడియోసే చేస్తున్నావు, అలాంటి కామెంట్స్ పెట్టకండి. నాకు పర్సనల్గా లాస్ట్ టైం చెప్పినట్టే నాకు పర్సనల్గా హాల్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూడడం ఇష్టం. మీరందరూ నా సిస్టర్స్తో నా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఫీల్ అవుతూ మీ అందరితో నేను ఏమేమి కొన్నానో అది షేర్ చేసుకుంటాను. ఇట్ వాస్ టూ మచ్ గోయింగ్ ఆన్ ఇన్ ద షర్ట్. కళ్ళకి ఇట్ వాజ్ నాట్ ప్లీజింగ్. కొనేసాను గైస్ టామ్ అండ్ జెర్రీ. నేను ఒక కామెడీ పీస్ని టామ్ అండ్ జెర్రీ ఎందుకు కొన్నా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో బేసిక్గా మా అక్క రీసెంట్గా ఈద్ షాపింగ్ అని చెప్పి షరత్ సిటీ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళారనమాట. వాళ్ళ ఈద్ షాపింగ్లో కొన్న కొన్ని బట్టలు వాళ్ళకి సెట్ అవ్వక రిటర్న్ చేసేసారు. 5000 రూపీస్ క్రెడిట్ నోట్ ఉండే. ఎలాగో సమీర ఈ మధ్య ట్రెడిషనల్ వేర్ కొంచెం మోడర్న్ బట్టలు వేసుకుంటున్నావు కదా, ఈ క్రెడిట్ నోట్ నువ్వు పెట్టేసుకో, నువ్వు కొనేసుకో. మేము ఎక్కువ ట్రెడిషనల్ బట్టలు కానీ ఎథనిక్ వేర్ కానీ ఇండియన్ వేర్ కానీ ఎక్కువ వేసుకోం కాబట్టి నీకు పనికి వస్తుంది, నువ్వు తీసేసుకో అని చెప్పి ఆ 5000 రూపీస్ క్రెడిట్ నోట్ నాకు ఇచ్చిందనమాట. ఎక్స్చేంజ్ చేసుకుని ఏమైనా కొనుక్కుంటానని చెప్పి. దానికి 20th 19th ఏప్రిల్లో ఓకే గైస్. సో ఎక్కడ ఆపానో గుర్తులేదు. బేసిక్గా మా అబ్బాస్ ఫోన్ వచ్చింది, విన్నారు కదా రింగ్ టోన్, అలా వీడియోలో మధ్యలో ఆపేసి మళ్ళీ తీస్తున్నాము. సో ఏంటంటే మా అక్క ఇచ్చింది కదా క్రెడిట్ నోట్ ఇచ్చింది. ఏం చెప్తున్నానంటే 19th లాస్ట్, దానికి ముందు ఎక్స్చేంజ్ చేసి అంటే అది వెళ్ళి కొనేసుకో అని చెప్పి చెప్పింది. ఇవాళ 20th ఏప్రిల్, నిన్న వెళ్ళేసి ఇవాళ అయిపోద్ది, మళ్ళీ ఆ 5000 రూపీస్ లాస్ అయిపోతాము అని చెప్పి షరత్ సిటీ మాల్కి వెళ్ళాము. వెళ్ళి ఆ 5000 రూపీస్కి కొనుక్కోకుండా ఇన్ని బట్టలు కొనేసామన్నమాట. ఇన్ని అంటే మీరు తమిళలో చూసారు కదా, అన్ని కవర్లు ఉన్నాయి. ఇవే కాదు ఇంకా ఎక్కువ కొన్నాము. అవి తబస్సుంవి. సో అది మన వీడియోలో లేదు కాబట్టి బికాజ్ ఇందులో నేను ఏమేమి తీసుకున్నానో అదే చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఆ 5000 రూపీస్లో ఏమేమి కొన్నానో అది చూపిస్తాను. సో బేసిక్గా ఎథనిసిటీ అని చెప్పి షరత్ సిటీలో ఈ ఎథనిసిటీ అని చెప్పి ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్లో వాళ్ళు తీసుకున్నారు. అక్కడ అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎథనిసిటీ అని వాళ్ళ ఒరిజినల్ అంటే వాళ్ళ హోమ్ గ్రోన్ బ్రాండ్ ఉంది, ప్లస్ వేరే ఏదైతే మనకి నీరూస్ కానివ్వండి ఆర్ చెప్తా ఒక్క నిమిషం, అసీసా, అలా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి బేసిక్గా. సో అందులో వాళ్ళ స్టోర్లో నేను 5000కి మా అక్కవి ఉట్టి 2 కుర్తాస్ ఉంటాయి అనమాట. అందులో నేను 4 సెట్స్ కొనేసాను, అంటే ఎక్స్ట్రా 1000 ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తా. అంటే మా వాడు అర్హాన్కి ఏమైనా తీసుకుంటున్నానేమో అని చెప్పి ఎక్సైట్మెంట్లో ఓపెన్ చేస్తున్నాడు. అన్నీ బేసిక్గా నావే. మళ్ళీ ఫోన్ వచ్చిందండి, ఈ వీడియో వాళ్ళు అవ్వదు గైస్. ఫస్ట్ కవర్లో ఫస్ట్ టాప్ ఒకటే చూపించాను, ఈ లోపల 10 కాళ్ళు వచ్చేసాయి. మా అబ్బాస్ చాలా బిజీ అయిపోయాడు. సో బేసిక్గా ఇది ఒక టాప్ అనమాట, దానికి జతగా ఇది ప్యాంట్. సో చూసారు కదా ఇప్పుడు వేసుకున్న, ఎలా అయితే వేసుకున్నాను కార్డ్ సెట్ లాగా, అలా కార్డ్ సెట్ అనమాట. అండ్ మనకున్న రోగం మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఏదైనా మనకు నచ్చింది అనుకోండి సేమ్ దాంట్లో మనకి ఎన్నో ప్యాటర్న్స్ అన్ని కావాలి. సో అందులోనే సేమ్ వన్ మోర్ సేమ్ కాపీ పేస్ట్లు, జస్ట్ కలర్ మారింది, లైలాక్ గ్రీన్ పోయి లైలాక్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే వెనకాల కొంచెం మంచిగా లాంగ్ ఉంటుంది, ముందు వచ్చేసి కొంచెం షార్ట్ ఉంటుంది. సో చక్కగా ఫుల్ స్లీవ్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా గైస్ దోకా, ఈ స్లీవ్ చూసారా ఎలా ఉందో. ఈ స్లీవ్ బాగాలేదు, ఇప్పుడు చూపిస్తా. దీని స్లీవ్ ప్యాటర్న్ చూడ ఎంత బాగుందో. ఇది చూసి నేను మోసపోయాను. సేమ్ కాపీ పేస్ట్ ఉంటుందని తీసుకున్నాను, కానీ యాక్చువల్గా కాపీ పేస్ట్ కాదు, బట్ ఓకే ప్రింట్ కాపీ పేస్ట్ అంతే. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇవి అంతా కూడా 1500కి వచ్చేసాయి కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అదంతా కూడా. షూర్ అజయ్. సో మీరు షర్ట్ చూస్తే ఇక్కడ స్లీవ్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి మంచి బ్యూటిఫుల్ గ్రే షర్ట్ అండ్ ఇంకొక కార్డ్ సెట్. సో ఇది బేసిక్గా 3000 చేంజ్ ఉండే అనమాట. సో దీంతో బిల్ అయిపోతుంది అనుకున్నాను. సో ఇది వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్లో వచ్చేసింది కాబట్టి మళ్ళీ 4500 అయింది. ఇంకా 500కి కొనాలంటే అప్పుడు ఈ సెట్ కూడా తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్ సెట్స్ అన్నీ కూడా కొనేసాను. సో ఇది నార్మల్గా ఉంది, అంటే అంత ఏం సూపర్ అని లేదు, బట్ ఏంటంటే మనకి మంచి హై లో ఫార్మాట్లో వచ్చి స్లీవ్ కూడా మనకి కొంచెం ఆల్మోస్ట్ ఫుల్ లెంత్, అట్లీస్ట్ 3/4 అయినా వస్తుంది. సో బేసిక్గా ఇలా ఇది ఏమంటారు బాన్నీ టైప్ ప్యాటర్న్ అనమాట. సో
వెరీ కంఫర్టబుల్ లూజ్ ప్యాంట్స్. ఇది యాక్చువల్గా వెళ్ళింది కొనడానికి, మళ్ళీ ఒక కాల్ వచ్చింది, అటు పక్కన అర్హాన్ కూడా లేచాడు, కాసేపు ఆగండి నేను మళ్ళీ వస్తాను. ఓకే, సో మధ్యాహ్నం మొదలుపెట్టిన వీడియో ఫైనల్గా ఇప్పుడు అర్ధరాత్రి ఇలా కూర్చొని రికార్డ్ చేస్తున్నాం అంట. కూర్చొని అంటే నిల్చొని రికార్డ్ చేస్తున్నాం. సో బేసిక్గా మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసేసాను కదా, ఆ తర్వాత కాల్స్ అని, అర్హాన్ లేవడం అని, తన మీల్ టైం అని అదంతా అయిపోయి ఇంటికి గెస్ట్ కూడా వచ్చారు. సో అదంతా కూడా మీరు మా అత్తగారి ఛానల్లో, రేష్మాంటి ఛానల్లో అదంతా చూస్తారు. సో మనం అయితే మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో ఎక్స్చేంజ్ కానీ వెళ్ళాను కదా, అంటే క్రెడిట్ నోట్ ఉన్న వాటిల్లో ఇవి కొన్నాను కదా, అది కాకుండా ఇన్ని సామాన్లు కొనేసాను. సో బేసిక్గా ఇవి చెప్పాను కదా ఇందాకే, నా వరకే నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత అక్కడ శరత్ సిటీలో ఇన్ట్యూన్స్ అని చెప్పి దెర్ వాజ్ వన్ స్టోర్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి తెలీదు, బట్ ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపించింది. అండ్ మెన్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ థింక్ యూ షుడ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అక్కడ ఇన్ట్యూన్స్లో నేను అర్హాన్ కోసం తీసుకున్నాను. సో అవి చూపిస్తాను మీకు. సో బేసిక్గా మేము ట్రావెల్ చేయబోతున్నాము. ఎక్కడ ఏంటి అనేది మీరు త్వరలో ఫ్యూచర్ బ్లాగ్స్లో చూస్తారు, మా అత్తగారి ఛానల్లోనూ, తబస్సుమ్ ఛానల్లోనూ. అండ్ అర్హాన్ దగ్గర ఎక్కువ షార్ట్సే ఉన్నాయి. ఐ వాంటెడ్ సమ్ ఫుల్ ప్యాంట్స్ అనమాట. ఐ డోంట్ నో వేసుకుంటాడో వేసుకోడో, అవకాశం ఉంటుందో లేదో, బట్ అంటే ఉన్న ఫుల్ ప్యాంట్స్ అన్నీ కూడా పొట్టిగా అయిపోయాయి, చిన్నగా అయిపోయాయి అనమాట. సో అందుకే ఒకటి సేఫ్టీ కోసం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చే ఏమంటారు ట్రాక్ ప్యాంట్స్ ఏమైతే ఉంటాయో అన్నీ కొంచెం థిక్గా ఉంటాయి కదా, అండ్ సమ్మర్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఐ థాట్ వై నాట్, ఇట్స్ ఓకే, లెట్ మీ జస్ట్ పిక్ వన్ అని చెప్పి ఇది. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ క్యూట్ టీ-షర్ట్. యూ నో yellow is my color, సో yellow తప్పకుండా తీసుకోవాలి. yellow with dinosaur. అంటే దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ట్రావెల్ గైస్, నేను ఊరికే ఇది చూపిస్తాను. ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ ఉండే అనమాట, ఈ టీ-షర్ట్ అండ్ షార్ట్స్. ఐ లవ్డ్ ద ప్యాటర్న్, అంటే కలర్స్, ఈ బ్లాక్ అంతా మొత్తం చాలా బాగుంది కాబట్టి ఇది తీసుకున్నాను అర్హాన్ కోసం. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ టీ-షర్ట్. ఇవన్నీ కూడా ఇన్ట్యూన్స్లోనే ఇది. అండ్ దెన్ లాస్ట్ ఈ టీ-షర్ట్ అనమాట. సో ఇవన్నీ అర్హాన్ టీ-షర్ట్స్. ఇవి ఎందుకు చూపిస్తానంటే ఎప్పుడు చాలామంది యు గైస్ కీప్ ఆస్కింగ్ మీ అర్హాన్ బట్టలు ఎక్కడ తీసుకుంటారు, చాలా బాగున్నాయి అర్హాన్ బట్టలు అది ఇది అని చెప్పి. తను చిన్నగా ఉన్న అంటే లిటిల్ బేబీ ఉన్నప్పుడు మాత్రమే ఐ టు పిక్ అ లాట్ ఫ్రమ్ H&M కానీ మార్క్స్ అండ్ స్పెన్సర్స్. బట్ ఇప్పుడు తను ఉన్న ఈ ఏజ్లో H&Mలో ఆర్ మార్క్స్ అండ్ స్పెన్సర్స్లో మనకి అన్ని ఆప్షన్స్ ఉండవు, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉండవు. సో నాకు ర్యాండమ్గా ఎక్కడ ఏది నచ్చితే అక్కడ తీసేసుకుంటూ ఉంటాను అనమాట. ఆన్లైన్లో కూడా కొంటాను, ఫస్ట్ ట్రై అండ్ ఆల్. సో ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఇవి నచ్చాయి కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ దెన్ దెర్ ఇస్ ఆల్సో దిస్ బ్యూటిఫుల్ టీ-షర్ట్. సో ఇంకా టీ-షర్ట్స్ ఇవి తీసుకున్నాను. అయితే ట్రావెల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ చాలా ఎండగా ఉండబోతుంది అనమాట. దాని నుంచి మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని హ్యాట్స్ ఆన్లైన్ ఆర్డర్ చేశాను. అది కూడా ఈ కవర్లో పెట్టేశాను కాబట్టి అది కూడా చూపించేస్తా. సో ఈ యొక్క బకెట్ హ్యాట్ అంటారు దీన్ని, ఇదొకటి ఇలా రోప్ వచ్చింది. అర్హాన్ వేసుకుంటాడో వేసుకోడో తెలీదు, చిన్నప్పటి నుంచి అయితే అసలు ఎప్పుడు వేసుకోడు. కట్ చేసి ఇది అమ్మాయిల హ్యాట్ లాగా ఉంది, ఫ్రిల్స్ అవన్నీ కూడా. మేబీ ఐ హ్యావ్ టు గివ్ దిస్ టు ఐరా. అండ్ దెన్ ఇది దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రాపర్ యూవీ ప్రొటెక్టింగ్ బకెట్ హ్యాట్ అనమాట. సో బేసిక్గా ఇలా వెనకాల ఇలా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, వాళ్ళకి ఫుల్ యూవీ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో వెరీ గుడ్ హ్యాట్. H&Mలో మనకి చాలా ఇలా యూవీ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కానీ ఇలా బకెట్ హ్యాట్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి. సో ఇక్కడ తీసుకున్నాను. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫో $14.99, pretty expensive. యాక్చువల్లీ మనకి ఐ థింక్ ఫస్ట్ క్రైలో కూడా దొరికేస్తాయి. ఇది SPF 50+ అనమాట. సో ఐమ్ షూర్ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. వేసుకుంటాడో లేదో తెలీదు. సో ఇద్దరికి ఆర్డర్ చేశాను, ప్రిన్స్ అండ్ అర్హాన్. బై ది వే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇట్స్ గోనా బీ ఫన్. సో స్టే ట్యూన్ ఫర్ ద వ్లాగ్స్. ఎంతవరకు వ్లాగ్ చేస్తామో తెలీదు. అండ్ దెన్ ఒక స్ట్రా హ్యాట్, ఇది కూడా అర్హాన్దే. అండ్ దెన్ సో బేసిక్గా ఈ హాల్లో అన్నీ ఉంటాయి. మేము వెళ్ళిన షాపింగ్లో ఏదైతే ఖర్చు పెట్టానో అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఒక ఫేస్ వాష్, ఒక ఐబ్రో పెన్సిల్ అండ్ ఒక లిప్ బామ్. సో ర్యాండమ్గా ఏదైతే ఎక్కడ నచ్చిందో అదంతా పికప్ చేసుకుని ర్యాండమ్గా కవర్స్లో పెట్టేశాను. అండ్ దెన్ ఈ కవర్ అయితే అయిపోయింది. దెన్ వీ హ్యావ్ 2 more కవర్స్ రైట్ హియర్. ఈ మధ్య నాకు ఈ డ్రెస్ పిచ్చి ఎక్కింది కదా, ఏంటి కార్డ్ సెట్స్. మ్యాక్స్లో మనకి కొంచెం బిట్ ఇన్ఎక్స్పెన్సివ్ కార్డ్స్ ఉన్నాయి. అయితే నేను ఆన్లైన్ చూశాను, ఇది బాగా నచ్చింది, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ బి అని చెప్పి. సో సిమిలర్గా ఒక కార్డ్ సెట్ అనమాట ఇది, బ్యూటిఫుల్ లైట్ బ్రౌనిష్ టోన్లో విత్ ఫుల్ ఎంబ్రాయిడరీ. ఇది ప్యాంట్స్. నాకు ఎందుకంటే ఆన్లైన్లో ఇది చూసినాక కూడా నేను కొనలేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ బీ లాంగ్ ఇనఫ్ అని చెప్పి. అండ్ దెన్ మంచి ఫుల్ ఎంబ్రాయిడరీతో ఈ షర్ట్. కొనేటప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చాలా పొట్టిగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ట్రై చేసి చూడాలి, లేకపోతే ఇంకా దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసేయాలి. అండ్ అయితే ఈ ప్యాంట్ ఒకటి చూసాను అనమాట. వెరీ కంఫర్టబుల్, లూజ్గా బ్యాగీగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్లోనే తీసుకున్నాను. దీనికి ఇదే ప్యాటర్న్లో టాప్ లేకుండే, సో దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ఈ టాప్ తీసుకున్నాను అనమాట.
సో ఇట్స్ గోనా లుక్ నైస్ అండ్ కంఫర్టబుల్, మంచి ఫ్లోయీ అండ్ బ్యాగీగా ఉంటుందని చెప్పి ఈ టాప్ ఫర్ దిస్ ప్యాంట్ ఇది తీసుకున్నాను యాజ్ కార్డ్. అయితే ఆన్లైన్లో ఈ బ్లూ కలర్లో ఒక ప్యాంట్ ఆర్డర్ చేశాను, దానికి సంబంధించిన టాప్ స్టాక్లో లేదు, అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ఆన్లైన్. సో దానికి మ్యాచ్ చేయడానికి ఈ టాప్ తీసుకున్నాను అనమాట. సో బ్లూకి బ్లూ, బేసిక్గా నాకు ఈ స్లీవ్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఇలా మొత్తం బలూన్ స్లీవ్ లాగా, ఐ లైక్ దాట్. అండ్ ఆల్సో ఈ ఎంబ్రాయిడరీ, సో దీస్ డేస్ ఎంబ్రాయిడరీస్ టూ మచ్ ఇన్ కాబట్టి సో దట్ వై నాట్ జస్ట్ గెట్ దిస్ వన్, ఈ టాప్. అయితే ఇవన్నిట్లో కొంటున్నప్పుడు లాస్ట్ బిల్లింగ్కి వెళ్ళేటప్పుడు ఇది నచ్చింది. I mean, I don't own something in this color, so I thought ఇది కుర్తా లాగా మనం వేసుకుంటే బాగుంటుంది. సో బేసిక్గా ఇట్స్ లైక్ అన్ ఇండో వెస్టర్న్ డ్రెస్, బట్ దీన్ని మనం కుర్తా లాగా కూడా స్టైల్ చేయొచ్చు కదా. సో అందుకే ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. దీన్ని ఏమో అంటారు, థిక్ దారం ఉంటుంది కదా, ఆ దారంతో చేసిన ఆర్ట్ మొత్తం అనమాట. సో ఈ స్లీవ్ పైన అంతా కూడా దారంతో ఇలా చేసిన ఆర్ట్. ఇట్స్ లైక్ చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. సో ఐ థాట్ జస్ట్ ఐల్ పిక్ దిస్ వన్ అని చెప్పి. సో ఇది అయిపోయిందా, సో ఇక్కడితో అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి, పార్కింగ్లోకి వెళ్దామని చెప్పి దిగుతుంటే సోల్ స్టోర్ అని ఒక బ్రాండ్ ఉందన్నమాట. ఆ బ్రాండ్ శరత్ సిటీలో ఓపెన్ చేశారు. నేను యాక్చువల్లీ ఆ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలి. అది చూసిన వెంటనే నేను తబస్సుమ్ ఒక రేంజ్లో ఎక్సైట్ అయిపోయి ఆ ఒక్క షాప్లోనే లిటరలీ ఇన్ని బట్టలు కొనేసాము. వాడు స్టోర్ పర్సన్ ఇంకా బిల్లింగ్ చేసిన తర్వాత మర్బాస్కి సెలబ్రిటీ లాగా పెట్టుకొని మొత్తం ఫోటోలు అదంతా తీశానమాట. సో సోల్ స్టోర్లో ఏమేమి కొన్నామో చూపిస్తాను. యాక్చువల్లీ నావి తబస్సుమ్వి మిక్స్ ఉన్నాయి ఇందులో. సో నాకు నావి ఏవో తబస్సుమ్వి ఏవో తెలియదే, ఐ థింక్ ఇవి తబస్సుమ్ అనుకుంటా. అయితే నేను లాస్ట్ ఇయర్ నేను మా అక్క మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు H&Mలో ఇలాంటి ఇప్పుడు నేను ఏదైతే ప్యాంట్స్ వేసుకున్నానో ఇలాంటి ప్యాంట్స్ ప్లెయిన్ బ్లాక్ కలర్స్లో అనమాట, అంటే పింక్లో, బ్లాక్లో, ఆరెంజ్లో, ఇలా ఆ టైంలో లాస్ట్ ఇయర్ సమ్మర్లో. దీస్ ఆర్ ఆల్ సమ్మర్ కైండ్ ఆఫ్ ఫిట్స్. సో ఈ సమ్మర్ ఫిట్స్లో అలాంటి ప్యాంట్స్ ఉంటే నేను అవన్నీ కొనేసా. ఎందుకు కొన్నానో తెలియదు, బట్ ఐ లైక్ ఇట్. అండ్ మీ అందరికి తెలుసు, మనకు ఒకటి ఏదైతే నచ్చిందో అందులో మనం అన్ని కలర్స్ పిక్ చేసుకుంటాం కాబట్టి అలా H&Mలో లాస్ట్ ఇయర్ అలా అన్ని ప్యాంట్స్ కొనేసాను. బట్ ఇప్పుడు ఆ ప్యాంట్స్కి వేసుకునేడానికి టాప్స్ లేకుండే. సో ఐ థాట్ పర్లేదు, మనం కుర్తాస్ పైన చుడిదార్స్ పైన అలా వేసుకుందాము, ఏదో ఒక కుర్తా తీసుకుని దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందామని చెప్పి కట్ చేస్తే ఇలా ఈ షర్ట్స్ దొరికాయి అనమాట. సోల్ స్టోర్లో తీసుకున్నాను. వెరీ బ్యూటిఫుల్. నా దగ్గర ఆరెంజ్ ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ ప్యాంట్స్లో ఇది వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి, అండ్ ఆల్సో కొంచెం బాగా లూజ్గా కంఫర్టబుల్గా ఉందని చెప్పి సోల్ స్టోర్లో ఇది తీసుకున్నాను. ప్రాపర్ ప్యూర్ కాటన్. అండ్ దెన్ మనం అమ్మాయిలం కాబట్టి పింక్ ఎలా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం. సో అండ్ బ్యూటిఫుల్ పింక్ షర్ట్ అనమాట. దేనిపైన కూడా వేసుకోవచ్చు, వైట్ ప్యాంట్స్, బ్లాక్ ప్యాంట్స్, బ్లూ ప్యాంట్స్, డెనిమ్స్, దేనిపైన వేసుకున్నా కూడా ఇట్ విల్ బి వెరీ ప్రిటీ కాబట్టి ఒక ప్లెయిన్ షర్ట్ ఇది తీసుకున్నాను. బై ది వే గైస్, ఇవన్నీ తీసుకున్నాను కదా, నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయాయి, నువ్వు బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తావు, ఈ మధ్య హాల్ వీడియోసే చేస్తున్నావు, అలాంటి కామెంట్స్ పెట్టకండి. నాకు పర్సనల్గా లాస్ట్ టైం చెప్పినట్టే నాకు పర్సనల్గా హాల్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూడడం ఇష్టం. సో నేను ఎలాగో కొంటున్నాను కదా, ఇప్పుడు మనం షాపింగ్ చేసి వచ్చినప్పుడు ఏదైనా సరే, అంటే ఎవరైనా మాకు గిఫ్ట్ ఇచ్చినా, షాపింగ్ చేసి వచ్చినా, మనం నార్మల్గా ఇంటికి వచ్చి ఏం చేస్తాము, అందరికీ చూపిస్తాము, వీఆర్ వెరీ ఎక్సైటెడ్, షేర్ చేస్తాము, ఇది కొన్నాను, అది కొన్నాను, నా కోసం ఇది తీసుకున్నాం, వీళ్ళ కోసం తీసుకున్నాం అని చూపిస్తాం కదా. సో అలాగా ఇంట్లో వాళ్ళకి ఎలా చూపిస్తానో అలాగే మీ అందరికీ కూడా చూపిస్తాను. దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను ఇక్కడ షో ఆఫ్ చేసుకోవడానికి కానీ నేను ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాను అని మీరందరూ నాకు లెక్చర్ ఇవ్వడానికో అలా అసలేం లేదు. మీరందరూ నా సిస్టర్సో, నా ఫ్యామిలీ మెంబర్సో అలా ఫీల్ అవుతూ మీ అందరితో నేను ఏమేమి కొన్నానో అది షేర్ చేసుకుంటాను. ఇందులో ఏదో ఒకటి మీకు నచ్చుతుంది, ఏ స్టోర్లో తీసుకున్నానో తెలిస్తే మీరు కూడా రేపు వెళ్ళినప్పుడు తీసుకుంటారు అంతే. బికాస్ లాట్ ఆఫ్ యూ కీప్ ఆస్కింగ్ మీ ఇది ఎక్కడ, అది ఎక్కడ అని చెప్పి. సో కొన్నప్పుడల్లా మీకు డీటెయిల్స్ ఇచ్చేసాను అనుకోండి, ఇల్ బీ ఈజీ ఫర్ యూ టు హ్యావ్ ఎన్ యాక్సెస్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో ఇంకొక క్విక్ డిస్క్లైమర్, ఇప్పుడు ఈ మధ్య నేను యాక్చువల్గా ఎంతగానో షాప్ చేస్తున్నాను బికాస్ యూ ఆల్ నో ఐ హవ్ లిటరలీ emptied my wardrobe, like 80% వరకు మొత్తం I have emptied my wardrobe and మొత్తంగా రీడూ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీథింగ్, ది ఎంటైర్ కలెక్షన్. సో అందుకే అంతగానం షాప్ చేస్తున్నాను, అంతే తప్పితే వేస్ట్ చేయాలని కాదు. సో యా, మూవింగ్ ఫార్వర్డ్, ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారు కానీ ఇదొక షర్ట్ అనమాట. సో అగైన్ ఇది కూడా మనం పింక్స్ పైన కానీ బ్లాక్ పైన ఇలా లూజ్ ప్యాంట్స్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ యొక్క షర్ట్, అండ్ దెన్ ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారు కానీ ఇట్స్ అ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. దెన్ వీ హ్యావ్ ఈ యొక్క షర్ట్, ఆ తర్వాత ఈ టీ షర్ట్. ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది అండ్ కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ అనిపించింది, 699. ఫ్యాబ్రిక్ చాలా బాగుండే. సో ఐ థాట్ మైట్ యాజ్ వెల్ టేక్ దిస్ వన్ చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఒక్కటే నేను టీ షర్ట్ తీసుకున్నాను, మిగతా అన్నీ కూడా ఇలా షర్ట్స్ తీసుకున్నాను అనమాట.
సో చాలా కంఫర్టబుల్గా మనకి లూజ్గా బ్యాగీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓవర్ సైజ్డ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇవి. సో ఈ ఒక షర్ట్ అండ్ దెన్ ఇది యాక్చువల్లీ వాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ టామ్ అండ్ జెర్రీ ప్రింట్లో ఒకటి ఉండే. మా అర్హాన్కి టామ్ అండ్ జెర్రీ అంటే చాలా ఇష్టం. బట్ దెన్ టూ మచ్ ఉండే అనమాట, మనకి చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీస్ ఉండే. సో ఇట్ వాస్ టూ మచ్ గోయింగ్ ఆన్ ఇన్ ద షర్ట్. కళ్ళకి ఇట్ వాస్ నాట్ ప్లీజింగ్. సో నాకు ఇట్లా అంటే ఇట్ షుడ్ బి బ్రైట్ అండ్ ఆల్సో మన కళ్ళకి కూడా ప్లీజింగ్గా ఉండాలని చెప్పి ఇంకా అది వదిలేసి ఇది తీసుకున్నాను. అండ్ దెన్ సాఫ్ట్ కాటన్ అంటే మల్మల్ కాటన్ లాంటి కాటన్, ఇది చాలా బాగుంది. అండ్ సో ఇది మీరు చూస్తే ఐఎమ్ షూర్ కెమెరా విల్ నాట్ డూ ది జస్టిస్, బట్ చూపిస్తా. 2 లేయర్స్ ఉన్నాయి, అంటే ఎట్లా చెప్తారు, ఓకే బేసిక్గా చాలా బాగుంది. క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ గైస్, అదే చెప్పబోతున్నాను. దెన్ వీ హ్యావ్ దిస్ వన్. ఇది కూడా ఏం తెలుసా, మనం ఏ కలర్ పైన ఏ కలర్ ప్యాంట్ పైన వేసేసుకోవచ్చు. ఇట్స్ గోనా బి వెరీ ప్రిటీ అండ్ యూ కెన్ స్టైల్ దిస్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్. అంటే ఏ కలర్ పైన కానీ యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ ఆన్ అ స్కర్ట్, టక్ ఇట్ ఇన్. సో యూ హ్యావ్ లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ టు స్టైల్ దీస్. కొనేసాను గైస్ టామ్ అండ్ జెర్రీ. నేను ఒక కామెడీ పీస్ని టామ్ అండ్ జెర్రీ ఎందుకు కొన్నా చెప్పా కదా, ఇట్స్ టూ మచ్ ఆన్ ది ఐస్. మీరే చూడండి, ఇట్స్ లైక్ ఎంత గజ్బిజ్ ఉంది కదా. సో బేసిక్గా మా అర్హాన్కి టామ్ అండ్ జెర్రీ ఎక్కువ ఇష్టం కాబట్టి మా అర్హాన్ కోసం కొనేసానేమో. ఓకే, సచ్ కామెడీ పీస్ ఐఎమ్. ఓకే, సో ఇదే నేను చెప్పిన టామ్ అండ్ జెర్రీ. మీరే చెప్పండి ఇది బాగుందా బాగాలేదా కామెంట్స్లో తెలియచేయండి. బట్ ఐఎమ్ షూర్ నేను ఇది వేసుకుంటే మా అర్హాన్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో ఇదొకటి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇవి తబసుంవి. సో మనం ఓపెన్ చేయం. సో అంత త్వరగా హాల్ అయిపోయిందని నాకే అనిపిస్తుంది. బట్ ఇవి కాకుండా మేము కిచెన్ హబ్లో వెళ్ళి కొన్ని ఐటమ్స్ కొన్నాము. తర్వాత ఆ ఇంట్యూన్స్లో మా వారికి కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ సర్దిరేసాం కాబట్టి ఇవి నాకు సంబంధించినవి మాత్రమే ఇలా కవర్స్లో ఉన్నాయి. సో అదే ఐ థాట్ వై నాట్ జస్ట్ సర్దిరే ముందు మీ అందరితో ఒకసారి షేర్ చేద్దాము అండ్ మీ అందరికి చూపిద్దామని అనుకుని ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఈ మధ్య నాకు నా కెమెరాతో గ్లిచ్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఈ వీడియోలో ఆడియో ఎక్కడ గ్లిచ్ అవ్వకూడదని. సో హ్యావింగ్ సెడ్ దట్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్ నేను ప్రతిసారి షాప్ చేసినప్పుడు ఇలా జమ చేసి మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, అంటే వీడియో ఎండ్ చేయకముందు సంథింగ్ దట్ ఐ వాంట్ టు షేర్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను రీసెంట్గా ఒక అబాయా స్టోర్కి వెళ్ళాను, ఆర్ ప్రాపర్ మోడెస్ట్ వేర్ స్టోర్కి వెళ్ళాను అండ్ షాప్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేయాలి, అది కూడా మీ అందరికీ చూపించాలని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ దట్ ఇఫ్ యూ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు వాచ్. ఆ వీడియో చూస్తారా, ఎస్ అంటే ఏ ఛానల్లో ఇందులోనే పెట్టినా సమ్ అదర్ ఛానల్, అది కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు షేర్ ద సేమ్ విత్ యూ గైస్. అంటే నా లేటెస్ట్ మోడెస్ట్ వేర్ అభయాస్ కానివ్వండి, హిజాబ్స్ కానివ్వండి, నేను ఎక్కడి నుంచి ఏమేమి తీసుకున్నానో తెలుసుకోవాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు ఫిల్మ్ దట్ వీడియో ఫర్ యూ గైస్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అన్ని ఫ్యామిలీ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా నా హిందీ ఛానల్కి, అంటే హిందీ అని అనుకున్నాను బట్ నేను ఏమనుకున్నానంటే మన వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే మనం ప్రాపర్ ఉర్దూలో మాట్లాడుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి అది హిందీ ఉర్దూ మిక్స్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. త్వరలో చాలా కాంటెంట్ రాబోతుంది. అండ్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.